మనం ఇక్కడ నుంచి నియర్ బై ఒక లొకేషన్కి అయితే మనం ఒకసారి కోఆబిలేషన్ చేసేసి మన ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి ట్రావెలింగ్ చేసేసి నీట్గా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ మనం హౌస్కి అయితే మనం రీచ్ అయిపోదాం. వ్యూ మాత్రం క్రేజీ అయితే ఉంది. ఈరోజు పర్టికులర్గా ఈరోజు కొంచెం వర్షం అయితే చాలా ఎక్కువ పడబోతుంది. అండ్ అదేవిధంగా ఈ మూమెంట్లోనే మనం రైడ్ చేస్తే కూల్గా రిలాక్స్ ఎండింగ్ అయిపోతుంది అని అర్థమైంది. సో మనము చూస్తారు కదా, ఈ రైడ్ కోసమే నేను చాలా రోజుల నుంచి మనం కుబ్లాపూర్లో జస్ట్ మనం ఇక్కడ రీసెంట్గానే ఇప్పుడు లాంచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. మనం గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసినాం, కుబ్లాపూర్ గవర్నమెంట్ స్కూల్. ఫుల్ థింగ్ ఏంటిదంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అప్పుడు భయం ఉంటుండే కొట్లేనంటే వేరే హ్యాండ్సమ్ బాయ్ ఇక్కడే మన జిమ్ దగ్గర అయితే ఉన్నాం. మనం అయితే ఒక రేంజ్ లో అయితే ఒక మూమెంట్ అయితే వచ్చేస్తున్నాం. స్మోక్ చేస్తున్నాడు, ఏం చెప్పాలి ఆ పెద్ద మనిషికి. చాలా సింపుల్ గా ఖాళీ ఉంది, క్రేజీ ఫీలింగ్ ఉంది. పెద్ద మనుషులు మాత్రం దారిస్తలేరు. భారత్ పింపుల్లో మనం ఎప్పుడో ఫ్యూల్ అయితే కొట్టించేసుకున్నాం. సైడ్ ఇస్తలేడు, అస్సలు ఇస్తలేడు. బస్సు సైడ్ ఇస్తలేడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. అయితే కొట్టుకొని వస్తున్నాం. ఓ ఆంటీస్, వాట్ దిస్. ట్రాఫిక్ అయితే ఉన్నదబ్బా, ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు హెల్మెట్ లేదు, జైలు శిక్ష కన్ఫర్మ్ రే. నిన్ను చూస్తే అయిపోతావు, నీ పని అయిపోతుంది. లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ ఒక్కొక్కరికి అయితే హెల్మెట్ అయితే కంపల్సరీగా దారే మొత్తం క్లోజ్ చేసి పడేస్తున్నాడు. అసలు క్రేజీ ఉంది కదా ఈ టైంకి. వీనికి అర్థమైతే లేదు, నాకే అంటే అడ్డు వస్తుంది. వీటికి ఏం చెప్పాలి? ముగ్గురు ఎక్కించుకున్నావు కదా, హెల్మెట్ వచ్చి ఎంత బాగుంటుంది. కిందకి బస్తా పెట్టిండు కానీ చూస్తే పైకి లేపుకోవచ్చు కదా, పడిపోయేటట్టు చెప్తుంటే వింటలేడు. తీసుకొచ్చిండు, బాబు ఉన్నాడు, హెల్మెట్ పెట్టుకోవాలి కదా, పెట్టుకోరు. హైవే నుంచి కాకుండా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా మనం లోపల నుంచి అయితే వెళ్తున్నాం. ఇందులో అపార్ట్మెంట్స్ బాగుంటాయని నేను విన్నాను. టెంపుల్ నాకు ఇష్టమైన టెంపుల్ ఇక ఇక్కడే ఉంది, చూసారు కదా. క్రేజీ అంటే క్రేజీ. అరే యార్, మామ వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు కదా. క్రేజీ అని చెప్పుకోవాలి. ఈ మూమెంట్ లో మాత్రం నాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనిపిస్తలేదు. క్రేజీ. ఎగ్జాక్ట్ అంటే మనం సుచిత్ర సర్కిల్లో ఉన్నాం. టీవీ పట్టుకెళ్తున్నాడు, కొద్దిగా ఇంప్రెషన్ అయినా బ్లాస్ట్. వాడిని ఒక క్రేజీగా అయితే ఆడుకుంటా. మా కాలేజ్ లో మేము చదువుకుంటున్నప్పుడు వాడు మా క్లాస్మేటే. వస్తా, వాడు ఇప్పుడు వస్తున్నాడు, ఆడుకుందాం. సో వాడిని ఒకసారి అటాక్ చేద్దాం. దుమ్ము కళ్ళల్లో పడుతుంది. సో వాడిని ఇప్పుడే టచ్ ఇచ్చా. ఐ డోంట్ నో గివ్ ఇట్. వినరు. ఇక్కడ ముందు చూస్తుంటే చచ్చిపోతున్నామా, చచ్చిపోతాను. ఇట్లా కొట్టేస్తున్నారు, క్రేజీ అని చెప్తున్నాను. కానీ ఫుల్ ట్రాఫిక్ భయ్యా. అరే మై గాడ్. సైడ్ నుంచి వీడవుతలేడు, ఇటు సైడ్ నుంచి వాడవుతాడు. ఆగురా వీడు ఆగండి. ఫుల్ ట్రాఫిక్ మన సుచిత సిగ్నల్ దగ్గర. బాంబో, మనమైతే అది మెయింటైన్ చేయలేము. ఏంటి భయ్యా, మనల్ని వదులుతలేరు పోలీసు వాళ్ళు. మొన్న ఇక్కడే ఉంటుండే కదరా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాట్ ద ఫక్ మ్యాన్ చెప్పుకోవాలి. సిగ్నల్ అక్కడ నుంచి అనవసరంగా సిగ్నల్ ఫాలో చేసి ఉంటే అయిపోతుండే. నేను తెలియక వచ్చేసాను. అసలైన ఫ్రెండ్షిప్. అసలు యూటర్న్ కోసం అంత దూరం అవుతున్నా, ఎవరు అసలు ఎటు పోతావరా? ఎవర్రా మీరంతా? అంతా అయిపోయింది. పబ్లిక్ చూసాం. వాయ్, హెల్మెట్స్ కి డబ్బులు లేవా చెప్పండి? అడుగు అని చెప్తారా? సో ముందర మామూలు తప్పకుండా అయితే ఉంటారు. సో మనం తప్పించుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ బస్సు తిప్పడానికి వాడు నానా తంటాలు పట్టాడు ఇప్పటికి.
నా బైక్ ముందడిది టైర్ జారుతుంది. ఫుల్ వాటర్లోకి వెళ్ళి టైర్ అయితే వచ్చింది. కొద్దిగా ముందు వరకు ఇలా మెల్లగా వెళ్దాము. భయ్యా ఫోన్ నక్క యూస్ కర్ ఓకే. ఎట్లా వస్తున్నావు మాత్రం నాకు సైడ్ ఇస్తాడు. ఫోన్ యూజ్ చేస్తున్నాడు బాగా. ఎవరి దారి వాళ్ళే. ఎవరు ఉన్నారు కానీ ఎవరికి హెల్మెట్ లేదు. సరిపోయింది. ఎక్స్పెరిమెంట్ సోషల్ అవేర్నెస్ కోసం ఇదంతా తప్పు కనుకోకండి ఓకే. వాడు ఇటు పోతాడు ఈడు అటు వస్తాడు. ఎందుకు రా అస్సలు నమ్మొద్దు ఆటోలని. లేదు ఎటు పోతానడో ఏందో వీడికి అర్థం కావాలి. హెల్మెట్ కూడా మంచిగా యూజ్ చేస్తుందంటే ఈ భయ్యాని ఇండికేటర్ ఇచ్చి స్లోగా తిప్పుతున్నాడు. థ్యాంక్ యూ భయ్యా, ఐ అప్రిషియేట్ యూ. రోడ్డుని చూసి నడుపు భయ్యా. ఎందుకు భయ్యా మీరంతా అర్థం. 2 ఫోన్లు యూజ్ చేస్తుండు. సైడ్ ఇస్తే పోతాం కదా ప్లీజ్. మధ్యలో ఇరికిపోయా గాయస్. ఎటు వాళ్ళు అర్థం కాక మధ్యలో ఉండిపోయా కూడా అలానే పోతాం. ఈజీ వీళ్ళకి హెల్మెటే లేదు. స్టార్ట్ అయ్యేది అక్కడ చూస్తే సిగ్నల్ పడకుండా ఉన్నారు. ఇప్పుడే సిగ్నల్ పడుతుంది. మా దోస్తాని ఇక్కడనే కలవాలి. వాడిని కలిసేసి వెళ్తాం. వాడు ఫస్ట్ మెయిన్ ముఖ్యం. అన్ని ఏదైనా తర్వాతనే సరే వెళ్ళి కలిసేస్తాం. ఏం చూస్తుందో ఆంటీ కానీ ఎందుకు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అసలు నేను ఎందుకు ఈ విషయం మీతో నేను ఇప్పుడు బస్ స్టాప్ నా టీచర్లో ఓహో క్లాస్కు రాదు. ఎల్లో ఉండొచ్చు ఇలానే, కాకపోతే నా పేరు కూడా చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చడం అంతా చేసిండంట. సో నాకు అది నచ్చలేదు. అట్లా పోతే నేను ఇట్లా కొడతాను. అసలు సర్లే ఇప్పుడు ఆ 3 ఎందుకని నేను వచ్చిన బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. ఇక్కడ మనం టార్చ్ చేసాం. చూడడానికి ప్లాన్ లో ఉన్నాం అన్నమాట. మన కెమెరా తీసుకున్నామా లేకుంటే వాళ్ళు వస్తారులే అన్న లైట్. అండ్ ఇక్కడే నా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడితో నేను నా యూట్యూబ్ ఛానల్, నా ట్రావెలర్ కూడా స్టార్ట్ చేశా. ఈ మూమెంట్ కోసమే నేను చాలా వెయిట్ చేశా. సో ఐఎమ్ ఫుల్ సక్సెస్. రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తూ ఉంటాను కూడా. అందరికి చూడండి నైట్ రండి, క్లారిటీనెస్ చూడండి. టైం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 4:30 అయితే అవుతుంది. ఇప్పుడు మనకు 4:30 అవుతుంది కాబట్టి ఈ టైంకి బ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నేను బేగంపేట వెళ్ళాలి. ఇప్పుడు ప్రెసెంట్ నేను స్పీడ్ 45 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. నార్మల్ స్పీడే 40-45 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి అసలు ఈ టైం నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. వ్యూ బాగుంది. 4 o'clock కూల్గా అండ్ ఎవ్వరు లేక రోడ్ అంతా ఖాళీగా చాలా రిలాక్స్ ఉంది. లెట్స్ గో. అండ్ ఇప్పుడే ఇంకా రైడ్ కూడా తీసేస్తున్నా. ఇది లెట్స్ చిల్ రైడ్.